హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బెండకాయలు కాసాయి మా గార్డెన్లో. చూపిస్తాను ఎలా కాసాయో చూడండి. చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి, ఆకులు వచ్చి చాలా షార్ప్గా ఉన్నాయి, ముళ్ళులుగా. సో ఆకులు తగలదు ఫ్రెండ్స్, కోసేటప్పుడు చాలా జాగ్రత్త. ఫ్లవర్స్ చూడండి, ఇవి దాదాపు ఒక 3 times కోసాము. ఇది 4th time కోయడము బెండకాయలు. చూడండి, యాక్చువల్గా ఇవి సాటర్డే కోయాల్సింది, కొద్దిగా ముదిరిపోయినవి. చూడండి, ఇది ముదిరిపోయింది, ఇది ముదిరిపోయింది. మేము చాలా వేసాము విత్తనాలు, బట్ ఇవి బెండకాయలు మాత్రమే వచ్చాయి. ఈ వేడి వల్ల ఏ విత్తనాలు రాలేదు. అట్లా చూడండి, అది గోంగూర చాలా బాగా వచ్చింది. ఇది తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర అయితే బాగుంటుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ముల్లంగి. మాకు కాల్చినప్పుడు మాత్రం పెరుగుతాను, లేకుంటే అట్లాగే ఉంచుతాను, ఫ్రెష్గా ఉంటాయి. ఇది వంకాయ నారు పోసాము, చాలా ఎక్కువ సార్లు పోసాను, బట్ అది రాలేదు. ఇది వంకాయ నారు చాలా బాగా వచ్చింది. చూడండి, అక్కడక్కడ మిరపనారు కూడా ఉంది. ఇది ముల్లంగి. ఓకే, ఇది కూడా ముల్లంగి. ఇక్కడ బీట్రూట్ వేసాను, బీట్రూట్ సరిగ్గా రాలేదు. ఇంత ముందుగా చూపించాను కదా ఫ్రెండ్స్, వంకాయ నారు. సో వంకాయ నారు కొద్దిగా ఎత్తి నాకు ఏం చేశానంటే కొద్దిగా బోదులు చేసాము. ఇవి బోదులు తీయడం అంటారు ఇది. సో నాటాను, దాదాపు 1 week అయింది ఇక్కడ ఇది వంకాయ చెట్లు నాటడము. చూడండి, ఇదంతా అవే వంకాయ నారు. ఇక్కడొచ్చి మళ్ళీ ఎర్రగవాకు నారు చల్లాము ఇక్కడ. ఇది వచ్చి తెల్లగవాకు అంత టేస్ట్గా ఉండదు, బట్ ఎర్రగవాకు అయితే బాగుంటుంది. ఇది దానిమ్మ చెట్టు ఫ్రెండ్స్. ఇది మేము వేసింది కాదు, తిని విత్తనాలు ఇక్కడ వేసేసాము, ఆటోమేటిక్గా అవే వచ్చేసాయి. ఇక్కడ పనస చెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది పనస చెట్టు, ఇవి కూడా విత్తనాలు, పడి చెట్టు అంటాం కదా అలాంటిది. సో ఇది వాటర్ యాపిల్ చెట్టు తెచ్చి పెంచాము. ఇది చెరుకు. సో చెరుకు చాలా ఎత్తు వచ్చింది, బట్ ఇక్కడ ఏంటంటే కోతులు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ మా దగ్గర. సో చాలా ఎత్తు రావాల్సింది. చూడండి, ఇవి కోతులు ఇంచేసాయి ఇవంతా. ఇదేందో చెప్పండి ఫ్రెండ్స్, ఈ చెట్టు ఏందో మీకు అంత ఐడియా ఉంటే చెప్పండి. ఇదైతే చెరుకు కాదు, కింద కామెంట్స్ మెన్షన్ చేయండి ఈ చెట్టు పేరేందో. ఇంకొకటి ఈ చెట్టు చూడండి, ఇవి పప్పులు ఆకు అంటారు. ఇవి 2 రకాలు. ఇది మెరూన్ కలర్ ఉంటుంది, ఇంకొకటి తెల్లది ఉంటుంది. బట్ మెరూన్ కలర్ చాలా బాగుంటుంది. ఇది మెరూన్ కలరు. ఇది నిమ్మ చెట్టు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది కోతులు ఏమీ తొక్కలేదు ఈ చెరుకు. సో కొద్దిగా ఎత్తు ఉంది చూడండి. ఇది సీతాఫలము, హైబ్రిడ్ సీతాఫలం అంట. సో చూడాలి ఎలాగ వస్తుందో మరి. ఇది నార్మల్ గోంగూర, అదే
తెల్ల గోంగూర అంటాం కదా అలాంటిది. ఇక్కడ ఆల్రెడీ కొన్ని వంగ చెట్లు చూడండి పూత పూసాయి. ఆల్రెడీ కొన్ని పూత పూసాయి. చూసేదానికి చాలా బాగుంది చెట్టు, వంగ చెట్టు. ఇది కూడా చూడాలి ఎలాగ వస్తుందో. ఇది కరివేపాకు ఫ్రెండ్స్. ఇది సన్నాకు, వాసన మంచి స్మెల్ వస్తుంది. ఇది ఇంకొక వేరేది ఉంటుంది చెట్టు పెద్ద ఆకు, అది వాసన రాదు. ఇది జస్ట్ స్మెల్ చూస్తే మంచి వాసన వస్తుంది. ఇది వచ్చి తెల్లదోస. ఇది వచ్చి తెల్లదోస మా ఫ్రెండ్ వాళ్ళ చేలో పెరుకొని వచ్చాను. కొన్ని కాయలు తీసుకొని వచ్చాను. సో ఇది ఇలా ఉంది. ఇది తమలపాకు ఫ్రెండ్స్, తమలపాకు. ఓకే, ఇంకొకటి వచ్చి ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది గ్రేప్స్. మేము విత్తనాలు జస్ట్ శాంపుల్గా ట్రై చేసాము వస్తుందా రాదా అని. సో చాలా బాగా వచ్చాయి చూడండి. ఇది తెల్లదోస. తెల్లదోస అంటే మరీ కూరలు వేసుకునేది కదా, తినేది మామూలుగా పండు. ఇవి బీట్రూట్ సరిగ్గా రాలేదు. ఇది వచ్చి పున్నాస ఫ్రెండ్స్. సో ఇప్పుడంతా పూత పూస్తున్నది. స్టార్టింగ్లో చూడండి మొదల దగ్గర. ఇది పున్నాస. ఇది చిక్కుడుకాయ. సో చిక్కుడుకాయ ఇంకా పందిరి వేయాలి. సో అన్నీ రెడీ చేస్తున్నాము, వేయాలి పందిరి, దీనికి వేయాలి. నెక్స్ట్ కాకరకాయ చూడండి ఎలా ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి చూడండి. కాకరకాయలు ఈ సురించి కోసేటప్పుడు వీడియో తీస్తాను. చాలా ఉన్నాయి కాకరకాయలు, చూపిస్తాను జూమ్ చేసి. జూమ్ చేసినాను చూడండి ఫ్రెండ్స్. ఇది పందిరి వేస్తున్నాను, చిన్న పందిరి. సో లోపలికి వెళ్ళాను చూడండి ఎలా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దాదాపు ఇప్పుడు ఒక 2 టైమ్స్ కోసాము కాకరకాయలు. బాగున్నాయి, ఫ్రై చేసాము. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. సో చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి, ఇవి కోసేటప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను. ఇక్కడ చూడండి జామ చెట్లు ఉన్నాయి, 2 జామ చెట్లు. ఓకే, ఒక జామ చెట్టు ఆల్రెడీ కాయలు కాసేసింది. ఇవి ఎట్లా కోతులు చూడలేదు, లేకపోతే ఇవి కూడా తినేసిండు. చూడండి 1 2 3 4 ఉన్నాయి జామకాయలు. ఇది నార్మల్దో ఏమో చూడాలి, కాయలు ఎలాగ వస్తుందో మరి. ఇది వచ్చి అత్తపత్రి అంటారు. సో ఇది ఆకు మంచి స్మెల్ వస్తుంది. ఇది మల్లెపూలు, బొండు ముళ్ళు అంటారు కదా, ఎలా వస్తుందంటే ఒక రోజా పువ్వు ఎలా వస్తుందో అలా వస్తుంది మల్లెపూలు. సో ఇది పుదీనా ఫ్రెండ్స్. పుదీనా చాలా బాగుంది, ఫ్రెష్గా అంతా కోసేసాను. ఇదంతా పుదీనా ఉంది, ఇదంతా పుదీనా ఉంది. మీకు ఇప్పుడు చూపించిందంతా చూడండి. అక్కడక్కడ నారు ఉంది, పుదీనా చెట్లు అంతా పెరికేసాను. ఇక్కడ కాస్తుంది చూడండి మరి. ఇంకొకటి ఇది స్టేబుల్ రోజా అంటారు చూడండి, 2 రకాలు ఉన్నాయి ఇక్కడ చూడండి. చాలా బాగున్నాయి పూలు. ఇక్కడ అక్కడక్కడ నేను బీట్రూట్ వేసాను, ఇవి సరిగ్గా రాలేదు చూడండి. మొలకలు అయితే వచ్చాయి, కింద లోపల గడ్డ రాలేదు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు బెండకాయలు కోస్తున్నాను. కొన్ని రావటం లేదు, ముదిరిపోయినవి ఎక్కువ. సిజర్ అంతే, సిజర్తో ట్రై చేస్తాను ఇప్పుడు.
చేస్తే కొద్దిగా కష్టము. ఒక చేత్తో వీడియో, ఒక చేత్తో ఫోన్ అవి పట్టుకొని తీయడం చాలా కష్టము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దాదాపు 1 కిలో ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. అన్నీ కోస్తాను. అన్నీ కోసాక మళ్ళీ లాస్ట్లో మళ్ళీ చూపిస్తాను. ఇంకా ఉన్నాయి చూడండి, ఇంకా ఉన్నాయి. కోసి మళ్ళీ ఫోటో తీస్తాను మీకు, ఓకేనా. ఫైనల్గా అయితే అన్ని బెండకాయలు కోసేసాను. కింద మాగిన ఆకులన్నీ కట్ చేసేసాను కొన్ని. సో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ మాగిన ఆకులు కొద్దిగా వాడిపోయినట్టు అన్నీ కట్ చేసేసాను. సో ఇక్కడ ఒకటి ఉంది. సో ఎవ్రీ 4 డేస్కి బాగా వచ్చేస్తాయి కాయలు. సో చూడండి, దాదాపు 1.5 కిలో ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి.